హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో పూరీలోకి కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా. సో నేను ముందుగా బాణలి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆవాలు వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వేయించేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. సో కొంచెం వేగిపోయాయి కదా, ఇందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో వేగుతుంటే మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్కి. సో ఇప్పుడు ఇది నేను ముందుగానే సాల్ట్ వేసి ఉడకబెట్టేసానండి. పచ్చి బఠానీ, ఆలు ఉడకబెట్టేసాను. సో వాటర్తో సహా నేను అందులోకి వేసేస్తున్నాను. సో ఇది బాగా కలిపేసుకొని ఆలునంతా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కొంచెం మెత్తగా ఆలునంతా స్మాష్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఇది వాటర్లో కలిపి తీసుకుంటున్నాను. సో అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుంది. చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ. రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో నేనైతే వేడి కర్రీతో పూరీలు కూడా సర్వ్ చేస్తున్నాను. పూరీలు కూడా చేసేసాను. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసే వాళ్ళైతే బెల్ బటన్ ఉంటుందండి, అది నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.